షోల్డర్ ఎంత కరెక్ట్గా పెట్టాలో తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములాని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా బ్యాక్ నెక్ లెంత్ 7 ఇంచెస్ కంటే ఎక్కువ డీప్ పెట్టుకున్నప్పుడు యూస్ చేసి చూడండి. మీరు మామూలుగా బ్లౌజ్ నుంచి చెస్ట్ సైజ్ని ఏ విధంగా చెక్ చేసుకుంటారో అలా అయితే చెక్ చేసుకోండి. నేను ఈ విధంగా అయితే చెక్ చేసుకున్నాను. ఇక్కడ 19 ఇంచెస్ వచ్చింది. 19 ఇంటూ 2 చేస్తే 38 సైజ్ వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చి 38 సైజు. బ్యాక్ నెక్ లెంత్ వచ్చి 7 ఇంచెస్. ఈ రెండు మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా షోల్డర్ ఈజ్ ఈక్వల్స్ టు చెస్ట్ డివైడెడ్ బై 6 మైనస్ నెక్ లెంత్. ఇక్కడ మీరు నెక్ లెంత్ అని నోట్ చేసుకోండి. చెస్ట్ 38/6 మైనస్ ఇక్కడ నెక్ లెంత్ 7 కాబట్టి 7 నోట్ చేసుకున్నాను. ఇప్పుడు 38/6 ఎంతో చెక్ చేసుకోండి. 38 డివైడెడ్ బై 6 ఈక్వల్ టు 6.3 ఇంచెస్ వచ్చింది. 6.3 మైనస్ 7. ఇక్కడ -7 అలానే వేయకూడదు. దీన్ని మనము 0.7గా మైనస్ చేయాలి. -0.7గా మైనస్ చేస్తే ఇక్కడ 5.6 ఇంచెస్ వచ్చింది. ఈ బ్లౌజ్కి నెక్ డీప్ 7కి 5.6 ఇంచెస్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. షోల్డర్స్ కూడా జారిపోకుండా ఉంటుంది. ఒకవేళ బ్యాక్ నెక్ లెంత్ 10 ఇంచెస్ ఉన్నట్లయితే మనం మైనస్ చేసేటప్పుడు 1.0గా మైనస్ చేయాలి. నెక్ లెంత్ 10 కంటే తక్కువ ఉన్నప్పుడు 0.9, 0.8 అలా మనం మైనస్ చేసుకోవాలి. 11 ఇంచెస్ ఉన్నప్పుడు 1.1గా మైనస్ చేయాలి. 34 చెస్ట్ సైజ్ వరకు ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాని యూజ్ చేసి వచ్చిన వాల్యూకి 1/2 ఇంచ్ యాడ్ చేసి షోల్డర్ని తీసుకోండి. 35 కంటే ఎక్కువ వచ్చిన బ్లౌజెస్ కన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాలో వచ్చిన వాల్యూని మాత్రమే షోల్డర్కి తీసుకొని మార్కింగ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.